ఇప్పుడే మంచినీటి సదుపాయానికి సంబంధించి రాబోయే ఎండాకాలంలో మరి మంచినీటి సమస్య ఉండకూడదని 30 లక్షల లీటర్ల కెపాసిటీతో కూడుకున్న నీటి పారిశుద్ధ ప్లాంట్ ని 6 కోట్ల రూపాయల వ్యయంతో ఇప్పుడే ప్రారంభోత్సవం చేసుకున్నాం. దాంతో పాటు దాదాపు 9.5 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మాణం చేసుకున్న మరి మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయాన్ని ప్రారంభోత్సవం చేసుకున్నాం. దానికి తోడు ఈరోజు మరి అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల్లో మనం అందరం కూడా ముందుకు నడవాలని తాపత్రయపడే మీ శాసన సభ్యులు మరి ప్రకాష్ గౌడ్ గారి నేతృత్వంలో మరి అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను మొదలుపెట్టుకుని ముందుకు నడుస్తా ఉన్న తరుణంలో ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం తరఫున మున్సిపల్ శాఖకు నిర్వహిస్తా ఉన్న స్వయాన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మరి కార్యక్రమాలు మొదలుపెట్టి నామమాత్రంగానే గత ప్రభుత్వం మొదలుపెట్టింది పూర్తి స్థాయిలో పూర్తి చేయాలని ఆనాడు వారు మేయర్ గారి కంప్లీట్ ఆలోచన భాగంలో పనులను కంప్లీట్ చేసుకుని ఈరోజు మరి ప్రజలకు అందుబాటులో కార్యక్రమం నిలిచిన మరి ప్రత్యేకంగా మున్సిపల్ అధికారులకి దానికి తోడు మా ఎమ్మెల్యే గారికి వారికి సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తా ఉన్నాం. మొత్తం ఈ సంవత్సర కాలంలో మనం అనేక రోడ్లని మిగిలిపోయి ఉన్న మరి పూర్తి కాని రోడ్లు కానీ సీసీ రోడ్లు కానీ బీటీ రోడ్లు కానీ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ విషయంలో కానీ పార్కులకు సంబంధించి కానీ కమ్యూనిటీ హాల్స్ సంబంధించి కానీ స్వచ్ఛ సర్వేక్షణ కింద వచ్చిన నిధులే కానీ వీధి దీపాలే కానీ వేగవంతంగా పనులు పూర్తి చేసుకొని దాదాపు 215 కోట్ల రూపాయలు మరి మొదలుపెట్టిన పనులు కానీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ పనులను నిలపకుండా మరి కావాల్సిన నిధులు ఇప్పించి పూర్తి స్థాయిలో 215 కోట్ల రూపాయల నిధులను ఇదే బండ్లగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో మొదలుపెట్టిన పనులన్నింటినీ కూడా మీ ఎమ్మెల్యే గారు మీ కార్పొరేషన్ కు సంబంధించిన మేయర్లు అదేవిధంగా కార్పొరేటర్లు చేసిన ఘనత ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో చేసింది కూడా ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉందని మీ అందరికీ కూడా మనవి చేస్తా ఉన్నాం. ఈ ప్రత్యేక సందర్భంలో మరి రాబోయే కాలం ఎండాకాలం ఈరోజు మన హైదరాబాద్ మెట్రో వాటర్ వర్క్స్ సంబంధించి ఇక్కడి నుంచి ఔటర్ రింగ్ రోడ్ కు సంబంధించిన పరిధిలో గల 1450 స్క్వేర్ కిలోమీటర్లో అదేవిధంగా కోర్ సిటీ ఏరియా మధ్యలో ఉన్న 169 స్క్వేర్ కిలోమీటర్లలో అదేవిధంగా పరిసరాల ప్రాంతాల్లో ఉన్న 508 స్క్వేర్ కిలోమీటర్లకు సంబంధించి ఈ ఓఆర్ఆర్ గ్రామాల పరిసరాలకు సంబంధించిన 262 స్క్వేర్ కిలోమీటర్లో ఉన్న సంబంధించి రాబోయే ఎండాకాలంలో మంచినీటి ఎద్దడి రావద్దని మరి వాటర్ సప్లైకి సంబంధించి రా వాటర్ సంబంధించిన మరి మెయిన్స్ 144 కిలోమీటర్ల దూరంతో ట్రీటెడ్ వాటర్ మెయిన్స్ ని 1200 కిలోమీటర్ల కార్యక్రమం అదేవిధంగా మరి చిన్న వాటర్లకి డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ పరంగా 7,800 కిలోమీటర్లతో పాటు మరి సప్లై క్వాంటిటీ మనకు కావాల్సింది 578 మరి ఎంసీడీలో ఉన్న సందర్భంలో ఎంజీడీలకు సంబంధించిన సందర్భంలో మరి మొత్తం 1,30,00,000 మంది ప్రారంభోత్సవ శుభాకాంక్షలు చెప్పండి. నూతనంగా మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయాన్ని ప్రారంభోత్సవం చేసుకోవడం ప్రజలకు అందుబాటులో ఈ కార్యాలయానికి సంబంధించిన కార్యక్రమాలు నిర్వహించాలని ప్రారంభోత్సవం చేసుకొని మా స్పీకర్ గారు ప్రసాద్ గారి ఆధ్వర్యంలో మరి ప్రారంభోత్సవం చేసుకోవడం చాలా సంతోషం. ఈ ప్రాంత వాసులు అందరూ కూడా బండ్లగూడకు సంబంధించిన ప్రాంత వాసులు
వారికి సంబంధించిన సమస్యల పరిష్కారం గురించి, అదేవిధంగా నిత్యం అధికారపరంగా పనులు నిర్వహించే అధికారులకు కానీ ఒక మంచి కార్యాలయం ఏర్పాటు చేసుకొని మా ప్రభుత్వం ముందుకు వెళ్తా ఉన్న తరుణంలో అందరికీ కూడా శుభాకాంక్షలు. రంగారెడ్డి జిల్లా ఇన్ఛార్జి మంత్రిగా మూసీ నిర్వాసితులకు మీరు ఎలాంటి భరోసా ఇస్తున్నారు? మూసీ నది నిర్వాసితులకు కానీ మూసీ నది పరిహార మా మిత్రులకు కానీ అందరికీ కూడా అభయం ఇస్తా ఉన్నాం. మరి నిరుపేదకు ఎక్కడ ఇబ్బంది జరగదు, అన్ని తీర్ల వారికి న్యాయం చేసే కార్యక్రమం చేస్తాం. వారు ఏ విధంగా ఇబ్బంది పడకుండా ఉండే ప్రయత్నాలు కూడా చేయడం. రాజేంద్ర నగర్ కాన్స్టిట్యూన్సీలో బల్లెగూడ కార్పొరేషన్ లో పెద్ద ఎత్తున దానికి పెద్దలు శ్రీధరబాబు గారు, పెద్దలు మన అన్న ప్రసాద్ స్పీకర్ గారు, మహేంద్రన్న గారు, కలెక్టర్ గారు, జ్ఞానేశ్వర్ గారు అందరూ కూడా రావడం జరిగింది. ముఖ్యంగా ఈ 5 ఏళ్లలో ఎంతో మంచి డెవలప్ చేసుకున్నాం. నిజంగా కూడా నేను ఎమ్మెల్యేగా ముందు గెలిచినప్పుడు మీకు అందరు తెలుసు, ఈ అంతా కూడా ఏ విధంగా ఉండే ఎట్లా ఉండే మీ అందరం తెలుసు. మంచినీటి సమస్యకు పైప్ లైన్ పరిస్థితి ఉండే. నేను గెలిచిన తర్వాత నిజంగా కూడా ఈ 16 సంవత్సరాలలో ఎంతో మంచి అభివృద్ధి చేసుకున్నాం. అభివృద్ధి చేసుకుని ఈరోజు ఎంతో ముందుకు పోతున్నాం. ఇలా మున్సిపల్ ఆఫీసులు ఇదే కాదు, కాన్స్టిట్యూన్సీ అంతా కూడా 5 మున్సిపాలిటీ ఆఫీసులలో మంచి మున్సిపాలిటీ ఆఫీస్ కట్టుకున్నాం. ఈ రోజు దాని ప్రారంభంలో చాలా అదృష్టం. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఏ ప్రభుత్వం అయినా చేసే పనులను ఇంకో ప్రభుత్వం వచ్చి పూర్తి చేసి నేను చాలా గొప్పతనం మీరు చూస్తాం. మేము మా ముఖ్యమంత్రి అలాంటి ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఏ పనులున్నా పూర్తి చేసుకొని దాన్ని ఇనాం చేసుకొని ప్రజలకు సేవ చేయాలనే ఆలోచనతో అధికారులు కూడా దీనికి నిజంగా కూడా ఇక్కడ ఉన్న కమిషనర్ గారు, కార్పొరేటర్ గారు, మేయర్ గారు అందరూ కూడా ఎంతో సహకరించి 5 ఏళ్లలో మంచి డెవలప్ చేసుకున్నాం. ఇంకా రాబోయే రోజులలో కూడా మా ప్రసాద్ అన్న, శ్రీధరబాబు, మహేంద్ర నాయకత్వంలో మేమందరూ కూడా పనిచేసి ఇంకా డెవలప్ చేసే బాధ్యత తీసుకున్నాం. సమస్యలు చాలా ఉంటాయి, ఎంత చేసినా సరిపోవు. కానీ ఈ సమస్యలను కూడా తీర్చాలని రేవంత్ రెడ్డి గారు యువకుడు ఒక మంచి రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినాడు. చేస్తున్న ఆశతో మేము ప్రజలు కూడా నమ్మేసినారు. మేమందరూ కూడా ముఖ్యమంత్రి గారు దృష్టి తీసుకుని అన్ని డెవలప్ చేసే బాధ్యత తీసుకున్నాం.